గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్‌కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తల వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే అరాచక శక్తుల చేతుల్లో తుపాకులు, వారిలో అత్యధికులు ఎర్రచందనం స్మగ్లర్లు, కబ్జాదారులే. వైకాపాయంలో వైఎస్ఆర్ కడప జిల్లాల ఎడాపెడా లైసెన్సులు, ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులు, వైకాపా చోటా నేతలకు మంజూరు. ఎర్రచందనం స్మగ్లర్లు, అరాచక శక్తులు, కబ్జాదారులు, కిరాయి రౌడీలు, గూండాలకు వైకాపా ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్ సొంత జిల్లా వైఎస్ఆర్ కడపలో ఎడాపెడా తుపాకీ లైసెన్సులు ఇచ్చేశారు. వైకాపా ముఖ్య నేతల సన్నిహితులు, అనుచరులు, వారి ముఠాల్లోని సభ్యులు, ఆ పార్టీ చోటా నాయకులు పప్పు బెల్లాల్లా పనిచేశారు. చివరకు ఒక పంచాయతీ కార్యదర్శికి, చోటా మైనింగ్ వ్యాపారికి ఇచ్చేశారంటే ఏ స్థాయిలో అరాచకం రాజ్యం వెళ్ళిందో అర్థమవుతుంది. వైకాపా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరులకు, పార్టీ నాయకులకు విచ్చలవిడిగా ఇచ్చేశారు. వైకాపాయంలో తుపాకీ లైసెన్సులు పొందిన వారిలో ఒక సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువగా ఉంటున్నారు. వాళ్లలో కొందరు హోదా దర్పం ప్రదర్శించేందుకు ఎక్కువ మంది బెదిరింపులు, వసూళ్లు, ప్రత్యర్థులపై దాడులకు ఉపయోగిస్తున్నారు. వైకాపాయంలో ఇచ్చినవి అంతకు ముందువి కలిపి జిల్లాలో ప్రస్తుతం 854 మందికి తుపాకీ లైసెన్సులు ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు అన్నటువంటి స్టోరీని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే కొత్తగా 3 జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్లు, మొత్తం జిల్లాలు 29, రెవెన్యూ డివిజన్లు 82కి చేరిక. రంపచోడవరం కేంద్రంగా పోలవరం పేరుతో ప్రత్యేక జిల్లా, మార్కాపురం, మదనపల్లె కేంద్రాలుగా మరో 2 జిల్లాలు, నక్కపల్లి, అద్దంకి, పీలేరు, బనగానపల్లె, మడకశిర కేంద్రాలుగా రెవెన్యూ డివిజన్లు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో మార్పు చేర్పులు లేవు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఏదైతే పెనమలూరుని తీసుకొచ్చి విజయవాడలో కలుపుతారు ఎన్టీఆర్ జిల్లాలో అన్నటువంటిది ఆగిపోయింది అన్నటువంటిది ఇక్కడ హైలైట్ చేశారు. రాష్ట్రంలో కొత్తగా 3 జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కాబోతున్నాయి. దీంతో రాష్ట్రంలో జిల్లాలు 26 నుంచి 29కి, రెవెన్యూ డివిజన్లు 77 నుంచి 82కి పెరగబోతున్నాయి. మార్కాపురం, మదనపల్లె కేంద్రాలకు కొత్త జిల్లాలతో పాటు రంపచోడవరం కేంద్రంగా ఏర్పడే జిల్లాకు పోలవరం పేరు నిర్ణయించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండ మండలంపై వాసవి పెనుగొండగా మారబోతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆదిలో అడ్డంకులకే నీరు గారిపోవద్దు, స్వీయ అనుభవాల నుంచి నాయకత్వ పాఠాలు చెప్పింది దువ్వూరి సుబ్బారావు. విజయవాడ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో కీలకోపన్యాసం. జీవితంలో, కెరీర్లో ప్రారంభంలో తగిలే ఎదురు దెబ్బలకు, ప్రతికూల పరిస్థితులకు కుంగిపోకూడదు, వాటిని సరిగ్గా ఎదుర్కోవాలని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. విజయవాడలోని పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల స్వర్ణోత్సవాల సందర్భంగా నాయకత్వ లక్షణాలపై ఆయన కీలకోపన్యాసం చేశారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే రేపటి నుంచి వైకుంఠ ఏకాదశి టికెట్ల రిజిస్ట్రేషన్ మొదటి 3 రోజులకి డిసెంబర్ 2న లక్కిడి. శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు నిర్వహించనున్న 10 రోజులు వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇచ్చేలా తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు చేపట్టింది. డిసెంబర్ 30, 31, జనవరి 1 దర్శనాలకు ఈ నెల 27 నుంచి డిసెంబర్ 1 వరకు ఆన్లైన్లో ముందస్తుగా భక్తులు నమోదు చేసుకుంటే డిప్ ద్వారా ఉచిత సర్వదర్శన్ టికెట్లు టోకెన్లు కేటాయిస్తారు. జనవరి 2 నుంచి 8 వరకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా నేరుగా సర్వదర్శనం అమలు చేయబోతున్నారు. భక్తులు టోకెన్ లేకుండా నేరుగా క్యూ లైన్లో ప్రవేశించి స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి టోకెన్లు జారీ చేయరు. డిప్ నమోదులో తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైట్ ఒక రకం నమోదు చేసుకోమని చెప్తున్నారు. 1+3 కింద ప్రతి వ్యక్తి నమోదు చేసుకునే అవకాశం ఉంది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఆంగ్ల భాషలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. డిసెంబర్ 2 డిప్లో ఎంపికైన వాళ్ళకి దర్శన సమాచారం పంపుతారు. వాట్సాప్ బాట్లో కూడా నమోదు విధానం. వాట్సాప్ బాట్ ద్వారా ఎలక్ట్రానిక్ ట్రిప్ రిజిస్ట్రేషన్ నమోదు చేసుకునే భక్తులు ఏపీ గవర్నమెంట్ సర్వీసెస్ నెంబర్ 9552300009కి ముందుగా గోవిందా లేదా హాయ్ అని మెసేజ్ చేయాలి. అనంతరం భాషను ఎంపిక చేసుకుని ఇంగ్లీష్ కోసం ఈఎన్, తెలుగు కోసం టీ అని రిప్లై ఇవ్వాలి అంటూ అదొక వైపు వార్తని హైలైట్ చేశారు. నకిలీ మద్యం కేసులో జోగి సోదరులకు విడతల వారీగా ముడుపులు, తోడ్పాటు కోసమే సొమ్ములు కస్టడీలో వెల్లడించిన ప్రధాన నిందితుడు జనార్దన్ రావు. వైకాపా అధికారంలో ఉన్న సమయంలో వైకాపా నేత మాజీ మంత్రి జోగి రమేష్, అతని సోదరుడు రాముకు విడతల వారీగా ముడుపులు ఇచ్చిన నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడైన అద్దేపల్లి జనార్దన్ రావు పోలీస్ కస్టడీలో వెల్లడించాడు. 2021-24 మధ్య తాను 70 లక్షలను ఎప్పుడెప్పుడు అందించింది, ఇటీవల ముగిసిన ఇంట్రాగేషన్లో పోసకొచ్చినట్టు వివరించినట్టు తెలిసింది. అద్దేపల్లి సోదరుల బ్యాంక్ స్టేట్మెంట్లను పోలీసులు లోతుగా పరిశీలించి ప్రతి లావాదేవీకి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెద్ద మొత్తంలో విత్డ్రా చేసిన నగదులో కొంత జోగి సోదరులకు అందించినట్టు చెప్పారన్నటువంటి వార్తను హైలైట్ చేసింది. ఇది పక్కా ఫిక్సింగ్ కేసు. వాడేదో డబ్బులు డ్రా చేస్తే అది జోగికే ఇచ్చారంటే ఇప్పుడు వాడిని ఇంతకుముందు జోగితో పరిచయం ఉంది అన్నాడు కాబట్టి వాడి చేత నా స్టేట్మెంట్ ఇప్పి జోగిని లోపల ఇచ్చారు. అట్లాగే ఇప్పుడు ఇది కూడా వాటిది మరి ఏదో ఒకటి దీంట్లో ఎస్టాబ్లిష్ చేయాలి కాబట్టి నేను డబ్బులు తీశాను, దాంట్లో ఇచ్చాను అని చెప్పడం. ఇది పక్కా ఫాల్స్ కేసు, పచ్చి అబద్ధాల కేసు, తప్పుడు కేసులో ఇరికించారు జోగిది అన్నది మాత్రం ఇవన్నీ చూస్తుంటే అర్థమవుతుంది. ఇంత నిస్సిగ్గుగా చేసేటటువంటి రాజకీయం, ఇంత నిస్సిగ్గుగా పోలీసులు ప్రవర్తించడం మొదటిసారి నడుస్తోంది. లేకపోతే పండగ వేళ అందినంత దండుకో, సంక్రాంతి రద్దీని సొమ్ము చేసుకున్న ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరుకు దాదాపు 7,000, విజయవాడకు 3,000 నుంచి 5,999, విమాన టికెట్ల కంటే అధికంగా ఛార్జీలు. సంక్రాంతి పండుగకు ముందు వస్తున్న వారాంతం కావడంతో జనవరి 9, 10 తేదీలో భారీ డిమాండ్ ఉంది. ఆ తర్వాత రోజుల్లో రద్దీ ఉన్న ఈ 2 రోజుల్లో
ఎక్కువ మంది ప్రయాణాలు పెట్టుకుంటారు. దీంతో ప్రైవేట్ బస్సుల ఆపరేటర్లు అమాంతం ఛార్జీలు పెంచేస్తున్నారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలు ఉంటున్నా గరిష్టంగా 50% మించడం లేదు. ప్రైవేట్ బస్సుల యజమానులు మాత్రం 2-3 రెట్లు అధికంగా వసూలు చేస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. దీని వెనకాల ఉన్నటువంటి ఇప్పుడు ఆర్టీసీని కూడా 1.5 చేసినా తప్పు లేదని చెప్పేటటువంటి ప్రయత్నం. ఆర్టీసీ ఇప్పుడు ఎందుకని ఎక్కువ బస్సులు తీసుకోదు ఇట్లాంటి టైంలో అంటే తీసుకోదు అంతే. లేకపోతే ఇక బృహత్ హైదరాబాద్ జిహెచ్ఎంసీలో 27 నగర పురపాలికల విలీనం. తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయం. ఓఆర్ఆర్ వరకు రాష్ట్ర రాజధాని విస్తరణ. దేశంలోనే అతిపెద్ద నగరంగా అవతరణ. హైదరాబాద్ మహానగరం మరింత విస్తరించి బృహత్ నగరంగా మారబోతుంది. బాహ్య వలయ రహదారి ఓఆర్ఆర్ లోపల దాన్ని ఆనుకుని బయట ఉన్న 27 నగర పురపాలక సంఘాలు గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థలు విలీనం చేయాలని తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. వీటిని విలీనం చేసేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలన్నందుకు అవసరమైన జీహెచ్ఎంసీ చట్టం, తెలంగాణ మున్సిపల్ చట్టాలకు సవరణ చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విలీన ప్రక్రియ ముగిశాక 5 జిల్లాలు, 47 మండలాలు, 311 గ్రామాల పరిధిలో 6 పార్లమెంటు స్థానాలు, 28 అసెంబ్లీ స్థానాలతో దేశంలోని అతిపెద్ద నగరంగా హైదరాబాద్ విస్తరించబోతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే దొంగచాటుగా విద్యార్థినుల వీడియోల చిత్రీకరణ. ప్రైవేట్ వైద్య కళాశాల ఉద్యోగి నిర్వాహకం. వైద్యులు, వైద్య విద్యార్థులు దుస్తులు మార్చుకుంటుండగా వీడియో తీసిన ఒక మేల్ నర్సును ప్రతిపాడి పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. అతని ఫోన్ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్ పంపారు. గుంటూరు శివార్లోని వైద్య కళాశాలలో జరిగిన ఈ ఘటన గురించి డీఎస్పీ భానోదయ విలేకరులకు వెల్లడించారు. నెల రోజుల క్రితం వెంకటసాయి అనే వ్యక్తి ఆసుపత్రిలో మేల్ నర్సుగా చేరాడు. ఆపరేషన్ థియేటర్లో మహిళా వైద్యులు, పీజీ విద్యార్థులు దుస్తులు మార్చుకుంటుండగా అతను ఫోన్లో వీడియోలు తీశాడని ఫిర్యాదు అందడంతో పోలీసులు నిందితుని అదుపులో తీసుకున్నారు. అతడి ఫోన్లోని వీడియోలను అప్పటికే మహిళా వైద్యులు డిలీట్ చేశారు. ఆ డేటాను తిరిగి పొందేందుకు చర్యలు తీసుకుంటున్నాం. నిందితుడి ఫోన్లో 200 వీడియోలు ఉన్నట్టు వైరల్ అవుతున్న విషయం తెలిసింది. కానీ దానికి ఆధారం లేవని డీఎస్పీ చెప్పారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ అమ్ముడు పోయారా, భయపడ్డారా? కాలేజీ పేరు రాయడానికి ఏం రోగం? ఈనాడు లాంటి పత్రికకు కూడా అంటే అంత భయపడిపోతున్నారు లేదా వీళ్ళకి ఏమన్నా పర్సనల్ ఆబ్లిగేషన్స్ ఉన్నాయా? లేకపోతే సాక్షి బాబు అక్రమాలకు పచ్చ తర్పణం అంటే అధికారంలో ఉండగానే అవినీతిలు చక్కబెడుతున్న టీడీపీ పెద్దలు. కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే కుట్రకు శ్రీకారం. ఫిర్యాదుదారులు సాక్షులను బెదిరించి అబద్ధ వాంగ్మూలాలు, పిటిషన్లు. చంద్రబాబు అవినీతిపై గతంలోనే ఫిర్యాదు చేసిన బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి ప్రస్తుతం దర్యాప్తు అవసరం లేదని ఆయనే మళ్ళీ కోర్టులో పిటిషన్ దాఖలు. అదే బాటలో అప్పటి సిఆర్డీ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ గతంలో ఇచ్చిన సిఆర్పిసి 164 వాంగ్మూలానికి భిన్నంగా అబద్ధ వాంగ్మూలం. అదే పచ్చపాట పాడిన అప్పటి ఫైబర్ నెట్ ఎండి మధుసూదన్ రెడ్డి. చంద్రబాబుపై అవినీతి కేసులు అర్ధాంతరంగా మూసివేతకు పక్కా పన్నాగం. ఆస్థా న్యాయవాది సిద్ధార్థ లోద్రా నేతృత్వంలో కుతంత్రం. ఇప్పటికే దర్యాప్తు నిలిపివేసిన పోలీసులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అట్లాగే ఛార్జ్షీట్లను నరకెక్కించిన సిఐడి, గతంలో చంద్రబాబు అవినీతిని నిగుదేల్చిన సిఐడి అబ్బే ఆధారాలు లేవని తాజాగా నివేదిక. క్లైమాక్స్కి చేరిన కుతంత్రం, తనపై అవినీతి కేసులు మూసివేతకు చంద్రబాబు బరితెగింపిది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అప్పట్లో జగన్ హయాంలో బాబు మీద పెట్టిన కేసులన్నిటి క్లోజ్ చేసుకునేటటువంటి దిశగా చంద్రబాబు గారు పవర్లో ఉండగానే చేస్తున్నారు. జగన్ పవర్లో ఉన్నప్పుడు అట్లా చేసుకోలేకపోయాడు తన మీద కేసుల్ని. ఇప్పుడు దయలేని ప్రభుత్వం ఇది అంటూ చంద్రబాబు సర్కార్పై వైఎస్ జగన్ మండిపాటు. పులివెందులు క్యాంప్ కార్యాలయంలో ప్రజలతో మమేకం. బాబు పాలనలో తమకు ఎట్లాంటి మేలు జరగలేదని రైతుల ఆవేదన. గతంలో ధైర్యంగా బతికాం, ఇప్పుడు ధీరంగా గడుపుతున్నాం. తుఫాన్లు వర్షాలతో అల్లాడిపోయినా సాయం అందలేదని ఆవేదన. పులివెందులు మెడికల్ కాలేజీ రాకుండా చేసిన విద్యార్థి ఈ ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తానని భరోసా ఇచ్చిన జగన్ అన్నది హైలైట్ చేశారు. బాబు పాలనలో గిలగెల దారుణంగా పతనమైన అరటిదారులు. కిలో రూపాయి కొనేవాడే కరువు. వేలాది ఎకరాల్లో తోటలు దున్నేస్తున్న రైతులు గుడ్లు అప్పగించి చూస్తున్న చంద్రబాబు సర్కార్ మొక్కుబడి సమీక్షలతోనే సరి రైతులను ఆదుకునే దిశగా చర్యలు శూన్యం. మిరప, పొగాకు, మామిడి, ఉల్లి తరహాలోనే అరటి రైతుల జీవితాలతో చెలగాటం. కరోనా విపత్తు వేళ అరటి రైతును ఆదుకున్న వైఎస్ జగన్ అన్నటువంటిది హైలైట్ చేశారు. అమ్మకానికి భవానీ ద్వీపం. ఇప్పటికే తొలి దశలో 10 ఎకరాల విక్రయం. అడ్వెంచర్ థ్రిల్ సిటీ పేరుతో విశ్వనాథ్ స్పోర్ట్స్ అండ్ కన్వెన్షన్, విశ్వనాథ్ అవెన్యూస్ సంస్థలు కట్టబెట్టిన వైనం. మాజీ మంత్రి గంటా సన్నిహితులువే ఈ సంస్థలు. సర్వే నెంబర్ కూడా లేకుండా జీవో ఇచ్చిన బాబు సర్కార్ 4,600 కోట్ల విలువైన 230 ఎకరాల భూములు కొల్లగొట్టేందుకు పన్నాగం అన్నటువంటిది హైలైట్ చేశారు. గతంలో 14-19లో కూడా అక్కడ ఇదే విధమైనటువంటి ప్రయత్నం జరిగింది. ఆ తర్వాత జగన్ వచ్చాక దాన్ని క్యాన్సిల్ చేసుకొచ్చాడు. మళ్ళీ ఇప్పుడు ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఇది ఈనాడు జ్యోతి రాయదు. ఒకవేళ రాసినా కూడా అదేదో అభివృద్ధి అన్న కోణంలో రాసుకొస్తారు. లేకపోతే ఇళ్ల లెక్క తిక్క అంటూ పేదల ఇళ్లపై సీఎం ఒకలా, మంత్రి మరోలా. 3 ఏళ్లలో 17 లక్షలకు పైగా ఇళ్లు నిర్మిస్తామని సీఎం చంద్రబాబు. 5 ఏళ్లలో 15 లక్షల ఇళ్ల నిర్మాణ లక్ష్యం మంత్రి కొలుసు వెల్లడి. చంద్రబాబు ప్రభుత్వం 18 నెలల పాలనలో పేదలకు గజం స్థలం ఇవ్వలేదు. ఒక ఇల్లు మంజూరు చేసి నిర్మాణం పూర్తి చేసిన దాఖలాలు. గత ప్రభుత్వంలో మంజూరు చేసి నిర్మించిన 3 లక్షల ఇళ్లను మేమే కట్టేసామని గొప్పలకు పోయిన చంద్రబాబు సర్కార్ నవ్వులు పాలైంది. పైగా లక్షల ఇళ్లు నిర్మిస్తామని డాబుసరి ప్రకటనలు ఇస్తున్నారు. అందులోనూ గందరగోళమే. పేదల ఇళ్ల నిర్మాణంపై సీఎం ఒకలా, ఆయన మంత్రివర్గంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి మరోలా ప్రకటన చేసి అబాస్పాలయ్యారు. వచ్చే 3 ఏళ్లలో 17 లక్షల పైగా ఇళ్లు నిర్మించేస్తానని నెల 21 గృహ నిర్మాణ శాఖపై సమీక్ష సందర్భంగా చంద్రబాబు గొప్పగా ప్రకటించారు. ఈ ప్రకటన చేసి జస్ట్ 4 రోజులు ఏందో లేదో గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మంగళవారం మీడియా ముందుకు వచ్చి 5 ఏళ్లలో 15.59 లక్షల ఇళ్లు నిర్మించాలని
లక్ష్యంగా పెట్టుకున్నాం అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు. లేకపోతే కృష్ణా జలాల పంపిణీ చట్టవిరుద్ధం, నదీ జలాలను పంపిణీ చేస్తూ బచావ్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుని పునఃసమీక్షించడం చట్టవిరుద్ధమని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది జయదీప్ గుప్తా స్పష్టం చేశారు. అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం ప్రకారం బచావ్ ట్రిబ్యునల్ అవార్డు సుప్రీంకోర్టు డిగ్రీతో సమానం అని వివరించారు. కృష్ణానదిలో 75% లభ్యత ఆధారంగా బచావ్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపులు యథాతథంగా కొనసాగించాల్సిందని, లేదంటే పరిస్థితి తలకిందులవుతుందని మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కృష్ణా జలాలను పంపిణీ చేస్తూ 2013 నవంబర్ 29 KWDT2 కేంద్రానికి ఇచ్చిన తుది నివేదికలో వెల్లడించిందని గుర్తు చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి ఏపీ ఎట్ ద రేట్ ఆఫ్ 29 అంటూ కొత్తగా పోలవరం, మార్కాపురం, మదనపల్లి జిల్లాలు, రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా, మార్కాపురం, మదనపల్లెలతో కలిపి 3 కొత్త జిల్లాలు, మంత్రివర్గం ఉపసంఘం సిఫార్సు, మండపేట నియోజకవర్గం తూర్పులోకి, అద్దంకి, కందకూరు, ప్రకాశంలో విలీనం. ఇక వాసవి, పెనుగొండ మండలం, అదోని మండలం పునర్వ్యవస్థీకరణ, కొత్తగా పెద్ద హరివాణం ఏర్పాటు, కొన్ని మండలాలు వేర్వేరు డివిజన్లోకి, ముఖ్యమంత్రితో ఉపసంఘం పెట్టి సవరించిన నివేదికకు చంద్రబాబు ఓకే, ఫైలుకు నేడు ఆన్లైన్లో మంత్రుల ఆమోదం, ఆ వెంటనే ప్రాథమిక గెజిట్ నోటిఫికేషన్, అభ్యంతరాలకు 4 రోజులు గడువు అన్నటువంటిది హైలైట్ చేశారు. పార్టీయే సుప్రీం అంటూ మంత్రులు, ఎమ్మెల్యేల్లో నిర్లక్ష్యం వద్దు, గ్రీవెన్స్ నిర్వహించిన 23 మంది ఎమ్మెల్యేలు, 2 మంత్రులకు నోటీసులు, పార్టీ కోసం కష్టపడిన వాళ్ళందరికీ న్యాయం, ఆ బాధ్యత నేనే తీసుకుంటా, 1 నుంచి పార్టీ శ్రేణులకు శిక్షణ తరగతులు, 10 రోజుల్లో పార్టీ కమిటీల నియామకం, జోనల్ కోఆర్డినేటర్ల సమావేశంలో లోకేష్ అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఆయన జోనల్ కోఆర్డినేటర్ల కీలక సూచన చేశారు. పార్టీ సభ్యత్వంతో పాటు అందిస్తున్న బీమా ప్రయోజనం విషయంలో కొందరు నేతలు నిర్లక్ష్యంగా ఉండటంపై లోకేష్ అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు పార్టీ సభ్యత్వం ఉన్న సుమారు 600 మంది మృతి చెందారని, వాళ్ళు 75 మందికి 5 లక్షల బీమా మొత్తాన్ని అందజేయడంలో మంత్రులు, ఎమ్మెల్యేలు నిర్లక్ష్యంగా ఉన్నారని, ఇలాంటి విషయాలను సహించేది లేదని స్పష్టం చేశారు. నామినేటెడ్ పదవుల్లో న్యాయం జరగని వారు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు, వాళ్ళందరికీ పార్టీ ఏదో ఒక విధంగా న్యాయం చేస్తుంది, ఈ విషయంలో నాది హామీ లోకేష్ భరోసా ఇచ్చారు. ఎన్నికల్లో పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసిన ప్రతి కార్యకర్తకు, నాయకుడికి న్యాయం చేసే బాధ్యత తందేనని స్పష్టం చేశారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసి నామినేటెడ్ పదవుల్లో చోటు దక్కని వారి జాబితా తయారు చేయాలని జోనల్ కోఆర్డినేటర్లను ఆదేశించారు. డిసెంబర్ 1 నుంచి పార్టీ శ్రేణులకు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించాలని సమావేశంలో నిర్ణయించారు. పార్టీ జిల్లా కమిటీలు 10 రోజుల్లోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పార్టీ ఎమ్మెల్యేలు లేని 23 నియోజకవర్గాల్లో మండల కమిటీల నియామకాలు ఇంతవరకు పూర్తి కాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మానుతున్న శతాబ్దాల గాయాలు, నేడు ప్రపంచమంతా రామభక్తిలో మునిగింది, దేశానికి స్వాతంత్రం వచ్చిన ఆత్మన్యూనత పోలేదు, మన జాతీయ చిహ్నాల రూపకల్పనలోని దాని ప్రభావం, వచ్చే 10 ఏళ్లలో ఆ భావజాలం నుంచి బయటపడదాం, అయోధ్యలో మోడీ రామ మందిరంపై ధ్వజారోహణం, కరసేవకుల ఆత్మలు నేడు శాంతించే అంటూ భగవత్ స్టేట్మెంట్ హైలైట్ చేశారు. లేకపోతే మీకు ఆ అధికారమే లేదు, నీటి కేటాయింపులను తిరగదోడేందుకు వీల్లేదు, కృష్ణా ట్రిబ్యునల్ 2కి ఆంధ్రప్రదేశ్ స్పష్టీకరణ, ఆధారం లేని తెలంగాణ వాదనలకు విలువ లేదు, ఏ ప్రాజెక్ట్ నీటి కేటాయింపును మార్చకూడదు, తొలగించి వాదనలు వింటామంటే కుదరదు, విభజన చట్టం సెక్షన్ 89లో పేర్కొన్న కేటాయింపులను మార్చేందుకు వీల్లేదు, తెలంగాణ కొత్తగా పుట్టిన బిడ్డ కాదు, 100 ఏళ్ల నుంచే ప్రాజెక్టులు కేటాయింపులోనే, ఉమ్మడి రాష్ట్రంలో నిర్ణయాలకు తెలంగాణ బాధ్యత వహించాల్సిందే, కావేరీ వివాదంతో కృష్ణా వివాదానికి పొంతం లేదు, బలమైన వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది జయదీప్ గుప్తా నేడు రేపు కొనసాగనున్న విచారణ అన్నటువంటిది హైలైట్ చేశారు. మొన్నే ఎవరు జగను ఓ ట్వీట్ చేసుకొచ్చాడు, కృష్ణా జలాలకు సంబంధించిన దాంట్లో మీరు చాలా పేలవంగా ఉన్నారు, ఏమాత్రం పట్టించుకోవటం లేదు అన్నటువంటిది, అందుకని ఇప్పుడు లేదు చాలా బాగా వాదనలు వినిపిస్తున్నారని జ్యోతి కవర్ చేసుకొచ్చింది అనమాట. లేకపోతే నైలు నదిలో మొసళ్ళు ఎన్ని, నిన్న కురిసిన వానలో ఎన్ని చినుకులు, ఇలాంటి ప్రశ్నలకు ఏం చెప్తాం, పరకామణి చోరీ కేసులో ఇదే చెప్పా, సిఐడి విచారణ తర్వాత బొమ్మన వ్యంగ్యం, అరగంటల ముగిసిన విచారణ, రాజీ గురించి తెలియదని వెల్లడి, పరకామణి చోరీ కేసులో టీటీడీ చైర్మన్, మాజీ చైర్మన్ భువన కరుణాకర్ రెడ్డి, టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ భువన కరుణాకర్ రెడ్డి సిఐడి ముందు విచారణకు హాజరయ్యారు. అరగంటలో ముగిసిన విచారణ అనంతరం బయటకు వచ్చారు. లోపల ఏం సమాధానాలు చెప్పారో తెలియదు కానీ విచారణకు ముందు బయటకు వచ్చాక మాత్రం మీడియా ముందు తనలోని వ్యంగ్యమంతా ప్రదర్శించారు. ఒత్తిడి భరించలేని నిబద్ధత కలిగిన పోలీసు అధికారులను పిలిచారు. ఆయనను పోయి రావాలి హస్తనకంటూ లోపలికి వెళ్ళారు. తిరిగి బయటకు వచ్చాక మళ్ళీ మీడియాతో మాట్లాడుతూ పసిఫిక్ మహాసముద్రంలో ఎన్ని నీళ్లు ఉన్నాయి, నైలు నదిలో మొసల సంఖ్య అంతా 1500 ఏళ్ళుగా, వెంకన్నకు తలనీలాలు ఇచ్చిన వారు ఎంతమంది, నిన్న తిరుపతిలో కురిసిన వాన చినుకులు ఎన్ని అని అడిగితే ఏం సమాధానం చెప్పగలను, పరకామణి కేసులు అంతే సమాధానం చెప్పానని అన్నారు. పరకామణి చోరీ కేసులో మంగళవారం మధ్యాహ్నం 3:30 గంటలకు తిరుపతి పద్మావతి అతిథి గృహంలో సిఐడి డీజీ ఎదుట బొమ్మన విచారణకు హాజరయ్యారు. మాజీ ఏఎస్ఓ సతీష్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందగానే మీరు ఆత్మహత్య అని ఎలా చెప్పారని బొమ్మనను సిఐడి అధికారులు ప్రశ్నించినట్టు తెలిసింది. నగదు చోరీకి సంబంధించిన కేసు రాజీ చేస్తుంటే టీటీడీ చైర్మన్గా ఏం చేస్తున్నారు, నిందితుడు ఆస్తులు టీటీడీకి రాయించుకోవాలని టేబుల్ ఎజెండాలు ఎవరు పెట్టారు, ఎస్టేట్ కమిటీలో సభ్యుడిగా అత్యవసర తీర్మానం చేసింది ఎవరు, రాజీ ప్రతిపాదన ఎవరు తెచ్చారు వంటి ప్రశ్నలు వేసినట్టు తెలుస్తోంది. సతీష్ కుమార్ది ముమ్మాటికి ఆత్మహత్యనని, ప్రభుత్వ ఒత్తిడితోనే చనిపోయాడన్న వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటామని
భువన్ చెప్పినట్టు తెలిసింది. చోరీ కేసులో రాజీకి ముందు వెనక ఏం జరిగిందో నాకేం తెలియదు. టేబుల్ ఎజెండాలో అందరూ పెట్టినట్టే నేను కూడా సంతకం పెట్టాను. ఈవోకి తెలియకుండా ఎలా జరుగుతుంది, నాకు సంబంధం లేని ప్రశ్నలు వేస్తే ఎలా అని భువన్ ప్రశ్నించినట్టు తెలిసింది. ఇదే కేసులో టీటీడీ మాజీ పాలక మండలి సభ్యుడు పోకల అశోక్ కుమార్ను కూడా సిఐడి బృందం మంగళవారం విచారించింది. ఎస్టేట్ కమిటీలో సభ్యుడిగా పరకామణి ఎపిసోడ్లో రాజీ ఎలా జరిగిందని ప్రశ్నించినట్టు తెలిసింది. మరో ఎస్టేట్ కమిటీ సభ్యుడు జీవన్ రెడ్డిని కూడా విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.